ఏంటి సార్ ఏం వెతుకుతున్నారు? కార్ డిక్కీలో మంగళ గారు ఒక రెడ్ బాక్స్ పెట్టారు కదా? అవును సార్. అదెక్కడ? తెలియదు సార్. ఎందుకు అడుగుతున్నారు? రాథోడ్, ఆ రెడ్ బాక్స్ లోనే బాంబు ఉంది. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును రాథోడ్, రణ్వీర్ కి బాంబు అమ్మిన వాడు చెప్పాడు. ఆ రెడ్ బాక్స్ లోనే బాంబు ఉంది, కానీ అది ఎక్కడ మిస్ అయింది? సార్ రౌడీలు అటాక్ చేసినప్పుడు మేము అడవిలోకి వెళ్ళి కార్లు అక్కడే వదిలేసి వెళ్ళాం కదా సార్. అప్పుడు ఎవరైనా తీసుంటారేమో. లేదు రాథోడ్, నేను రెడ్ బాక్స్ లో బాంబు ఉండటం ఆ కారులో అక్కడే చూశాను. ఇంతమందిలో ఆ బాంబు బయటికి తీయటం మంచిది కాదు. అందరూ కంగారు పడతారు. అంటే ఇక్కడికి వచ్చాక ఎవరైనా తీసి దాచిపెట్టారేమో సార్. ఆ పని ఎవరు చేసుంటారు సార్? రణ్వీర్ కానీ అతని మనుషులు కానీ మనల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. రాథోడ్, ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దు. ముఖ్యంగా బాగీకి తెలిస్తే కంగారు పడుతుంది. ఓకే సార్. సార్ కానీ ఆ బాంబు ఎక్కడుందో కనిపెట్టడం ఎలా సార్? అది ఎక్కడ ఉంది రాథోడ్. నేను ఆఫీస్కి కాల్ చేసి బాంబ్ స్క్వాడ్ని పిలిపిస్తాను. నువ్వు ఈలోపు ఈ లగేజ్ని తీసుకెళ్లి లోపల పెట్టి మంగళ గారిని ఆ రెడ్ బాక్స్ గురించి ఎంక్వైరీ చేయి. ఓకే సార్. మంగళ గారు. ఏంటి రాథోడ్ గారు? అదే మీరు ఆ బాక్స్ తీశారా? ఏ బాక్స్? అదేనండి, నిన్న సార్ ఇంటి దగ్గర రెడ్ కలర్ బాక్స్ ని కారు డిక్కీలో పెట్టారు కదా, అది. రాథోడ్ ఆ బాక్స్ గురించి ఎందుకు అడుగుతున్నాడు? ఏమో మనోహరి, అందులో బాంబు ఉందని తెలిసిపోయిందేమో. ఇప్పుడు ఎలాగా? నాకు ఏ బాక్స్ గురించి తెలీదు. అంటే మీరు ఈ ఉదయం ఆ బాక్స్ ని కారులోంచి తీయలేదా? నేనెందుకు తీస్తాను? మీరిద్దరే కదా 2 కార్లలో లగేజ్ తెచ్చి ఇంట్లో పెట్టారు. అన్ని బ్యాగులు పెట్టాం కానీ ఆ రెడ్ బాక్స్ ఒక్కటే కనిపించలేదు. ఏంటి మనోహరి అన్నిసార్లు బాక్స్ గురించి అడుగుతున్నాడు? అంటే అమరేంద్రకి మన మీద అనుమానం వచ్చినట్టుంది. అనుమానం మన మీద కాదు, ఆ మంగళ మీద. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఏమే అది కాదు మంగళ గారు. మంగళ, టిఫిన్ రెడీ అయ్యా? బాగి పిల్లలకి ఆకలిస్తుంటుంది. ఇదిగో ఆ పనిలోనే ఉన్నాను. ఏమయ్యా రాథోడ్, సార్ కాఫీ టీ ఏమైనా తాగుతావా? వద్దు సార్. మంగళ గారిని ఆ రెడ్ బాక్స్ గురించి అడుగుదామని వచ్చాను. చూడండి, ఆ బాక్స్ కనబడట్లేదని నన్ను వచ్చి అడుగుతున్నారు. సార్ అది సార్ అడగమన్నారు. అదేంటి అమర్ అడగమన్నాడా? మనోహరి, ఖచ్చితంగా అమరేంద్రకి ఆ బాక్స్ లో బాంబు ఉందని తెలిసిపోయి ఉంటుంది. అవును, ఆ బాక్స్ ఎక్కడ పెట్టావు? బాగుందండి. మీరు కూడా నన్నే అడుగుతున్నారా? అడగడం కాదు, అనుమానిస్తున్నాను. నీ చేతి వాటం గురించి నాకు తెలీదా? మర్యాదగా అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అది ఎక్కడుందో చెప్పు. అయ్యో, నిజంగా దాని గురించి నాకేం తెలియదండి. అయిపోయింది మనోహరి. అమ్మా, నేనమ్మా.
నచ్చిందమ్మా. నీకు నచ్చిందా? అవును, నువ్వు ఇక్కడే పుట్టి పెరిగా అంట కదా, తాతయ్య చెప్తుంటే విన్నాను. అయ్యో, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే. మళ్ళీ నీతో మాట్లాడగలనో లేదో అని. అందుకే ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు నాతో అంజుతోనే మాట్లాడతావు. మీ నాన్న, మీ తాతయ్య, మిగతా వాళ్ళు వచ్చినప్పుడు నోరే తెరవ్వు. నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్తుంటే ఎవ్వరూ నమ్మట్లేదు.